ఇక హెడ్లైన్ చూద్దాం. పాతాళంలో దాక్కున్న వదలం, అవసరమైతే భారత్ కాలభైరవుడిలా మారతాం, పాల్గం దాడికి ప్రతీకారం తీర్చుకుంటా ఉన్న మోడీ, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని వెల్లడి. మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్, డొనాల్డ్ ట్రంప్ విమర్శలపై పరోక్ష స్పందన. సొంత నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు. 20వ విడత కిసాన్ సమ్మాన్ నిధి విడుదల, రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్లు బదిలీ. పలు అభివృద్ధి పనుల ప్రారంభంలో ప్రధాని మోడీ. ఇక లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ రుజువు చేసేందుకు అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం డేటా, డాక్యుమెంట్లు మా వద్ద ఉన్నాయి. 15 సీట్ల తేడాతో ప్రధాని అయిన మోడీ, తాము అధికారంలోకి వచ్చాక దేనిని వదలం, ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కూలిపోయింది. కాంగ్రెస్ న్యాయ సమీక్ష సదస్సులో రాహుల్. ఇక బీసీలపై కాంగ్రెస్ కపట నాటకం, బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు. 42% రిజర్వేషన్లు అమలు చేసి చూపాలి. కామారెడ్డి డిక్లరేషన్కు ఎందుకు కట్టుబడలేదు? ముస్లిం రిజర్వేషన్లతో బీసీల కోటాకు గండి. కేంద్రం బీజేపీలపై నెపం నెట్టి తప్పించుకునే యత్నం. ఎంతమంది బీసీలకు పదవులు కట్టబెట్టారో చెప్పాలి. ఇంద్రపార్క్ వద్ద సభలో బీజేపీ నేతల డిమాండ్. ఇక తగ్గుముఖం, శ్రీశైలం వద్ద తగ్గుతున్న వరద ప్రవాహం. ఇక ఒత్తిడి తెచ్చారు మోదీ, తదితరుల పేర్లు చెప్పాలని ఒత్తిడి. మాలేగావ్ కేసులో నిర్దోషి ప్రజ్ఞా ఠాకూర్. ఇక కేసీఆర్ దోషి, కాళేశ్వరం కేసులో కేసీఆర్ పక్కా దోషి. కమిషన్ విచారణలో అదే తేలింది. సొంత లాభం కోసం 1,00,000 కోట్లు వృధా, మూల్యం చెల్లించక తప్పదు. ఇక ప్రపంచంలో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీ. క్రీడల్లో తెలంగాణ యువత రాణించాలి, చదువుతో పాటు ఆటల్లోనూ మేటి కావాలి. యువత పెడదోవ పట్టకుండా క్రీడల్లో ప్రోత్సాహం. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరించిన సీఎం. ఇక శ్రీవారి సేవలో గడ్కరీ, శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్. ఇక ఇవి ఆదాబ్ హైదరాబాద్లో ఉన్న హైలైట్స్.